హలో ఆల్, వెల్కమ్ టు దీప్తి క్రియేటివ్ థాట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసుని సింపుల్గా 5 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు పెరుగుని ఒక బౌల్లో తీసుకొని ముద్దలు ముద్దలుగా లేకుండా బాగా చిలకాలి. ఈ చిలికిన మజ్జిగలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మజ్జిగని బాగా కలుపుకోవాలి. ఇది ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు ఎక్కువగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మజ్జిగలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్, ఒక ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని కలపాలి. ఈ తాలింపు వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపులో మనం రెడీ చేసుకున్న మజ్జిగ పులుసు వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే మజ్జిగ పులుసు రెడీ. ఇది ఎంతో టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం దీప్తి క్రియేటివ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.